ఆ విధంగా పాండవులు ద్రౌపదికి చేసిన ఆ అవమానాన్ని సహించలేని వాళ్ళుగా ఈ 13 సంవత్సరాలు కాలాన్ని వెళ్లదీస్తారు. ఈ లోపల వాళ్ళు సహజంగానే శక్తివంతులు, అస్త్రాయుధములు కలిగిన వాళ్ళు. ఇప్పుడు సాక్షాత్తుగా శివుడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించినారు. దేవతలందరూ కూడా తమ తమ ఆయుధాలను ప్రసాదించినారు. కనుక వాళ్ళు తప్పనిసరిగా నా కొడుకులను నశింపజేస్తారు. ఏం చెయ్యాలి? ఇప్పుడు ఆనాటి వాళ్ళ యొక్క పెద్దలు చెప్పినటువంటి మాటలన్నీ తతోహం సుహృదాం వాచో దుర్యోధన వశానుగః స్మరణీయాః స్మరిష్యామి. 5 minutes వాళ్ళ వలన నా పుత్రులకు ప్రమాదం పొంచి ఉన్నది కనుక నేను నాకు మంచి మేలు కోరేటువంటి స్నేహితులు ఎవరున్నారో వాళ్ళు చెప్పినటువంటి మాటలను నేను స్మరిష్యామి, ఇప్పుడు తలుచుకుంటూ ఉన్నాను. ఎప్పుడెందుకు తలుచుకోవాలి అంటే ఆ మాటలను మయా నకృతా పురా, పూర్వకాలంలో వాటిని నేను చెయ్యలేదు, పాటించలేదు. వాళ్ళు నాకు మేలు కలుగుతుంది, ఈ పని చేయవయ్యా అని చెప్తే నేను వినలేదు. ఇప్పుడు వాటినన్నిటిని తలుచుకోవాల్సి వస్తున్నది అని చెప్తే సంజయుడు దానికి సమాధానం చెప్తున్నాడు. వ్యతిక్రమోయం సుమహాం స్వయా రాజన్ ఉపేక్షిత. ఓ రాజా, దుర్యోధనుడు నీ కుమారుడు చేసినటువంటి ధర్మాన్ని మించిపోవడం, అతిక్రమించడం అంటే హద్దులు దాటిపోవడం, ధర్మాన్ని కాడకుండా కాలద్రోయటం ఏదైతే ఉన్నదో దానిని త్వయా ఉపేక్షిత. జరుగుతూ ఉంటే, వాడు తప్పుడు పనులు చేస్తూ ఉంటే నీవు పట్టించుకోకుండా ఉన్నావు. సమర్థేనాపి యన్మోహాత్ పుత్రస్తే నా నివారిత. స్పష్టంగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజా, సమర్థేనాపి నీవుకు కొడుకులను అదుపులో పెట్టగలిగే చేతనైన వాడివే, సామర్థ్యం ఉన్నవాడివే అయినప్పటికీ కూడా మోహాత్ అంటే ప్రేమ, కొడుకుల మీద ఉండేటువంటి ప్రేమ వలన, గుడ్డి ప్రేమ వలన ననివారిత, తప్పుడు పనులు చేస్తుంటే నువ్వు అడ్డుకోలేదు. ఇది నీవు చేసిన పెద్ద తప్పు అని స్పష్టంగా, వాడిది కాదు. మనకు వెనకటికి కుమార శతకం అని శతకాలు ఉండినాయి. దాంట్లో చెప్తారు ఏమిటి, కూతురు చెడుగైన తల్లి తప్పు, కొమరుడు తప్పైన చెడుగైన తండ్రి తప్పు అని. పిల్లవాడు చెడిపోతే వాడిని సరిగ్గా తీర్చిదిద్దకపోవడం అనే కారణం చేత ఆ తప్పు పిల్లవాడిది కాదు, దిద్దవలసిన వాడు దిద్దకపోవడం చేత అది తండ్రి తప్పు, వాడు స్వయంకృతాపరాధమే. అలాగే ఆడపిల్ల చెడిపోయింది అంటే తల్లి ఆమెకు సరైన చూపులు చెప్పకపోవడమే అని స్పష్టంగా చెప్పినారు. కాబట్టి ఆ మాటే ఇక్కడ కూడా చెప్తున్నాడు. వ్యతిక్రమోయం సుమహాం స్వయా రాజన్ ఉపేక్షిత సమర్థేనాపి యన్మోహాదు. నాకు చేత కాదయ్యా, నేను చేతగానోని అని అనుకోకు, నువ్వు సమర్థుడివే. నువ్వు తలుచుకున్నట్లయితే నీ కొడుకును సరిదిద్దగలిగేవాడివి. కానీ ఉపేక్షిత, మోహం చేత అంటే వాడి మీద ఉండే ప్రేమ చేత ఉపేక్షిత, పట్టించుకోకుండా ఉన్నావు. శ్రుత్వాయం నిర్జితాన్ ద్యూతే పాండవాన్ మధుసూదన త్వరిత కామ్యకే పార్థాన్ సమభావయదచ్యుత. జూదంలో ఓడిపోయి అడవుల పాలైనారు అనే విషయం తెలుసుకున్నాక అచ్యుతుడు కృష్ణుడు కామ్యక వనంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళను పలకరించిపోయినాడయ్యా. అలాగే ద్రుపదుని యొక్క కుమారుడు దృష్టద్యుమ్నుడు మొదలైన వాళ్ళందరూ వచ్చినారు. విరాటుడు, దృష్టకేతుడు, కేకయ రాజులు
వీళ్ళంతా కూడా అక్కడికి వచ్చి పరాజితాన్ పార్థాన్ దృష్ట్వా చారేణ విదితం సర్వం తన్మయ వేదితం చెత్తే, అదంతా వచ్చి వాళ్ళు మాట్లాడినారు అనే విషయము నాకు చారేణ విదితం, గూఢచారుల ద్వారా తెలిసింది. అంటే సంజయుడు ధృతరాష్ట్రుడికి కేవలం రథాన్ని నడిపేవాడు మాత్రమే కాదు, సూతుడు మాత్రమే కాదు, మంత్రి అని కూడా అర్థం చేసుకోవాలి. దశరథ మహారాజుకు సుమంతుడు అనే ఒక మంత్రి ఉన్నాడు. ఆ సుమంతుడే రాముణ్ణి ఆ గంగా నది తీరం వరకు రథంలో తీసుకుపోయినవాడు. అంటే రాజుగారికి నచ్చిన సారథి, అలాగే సలహా చెప్పే మంత్రి అని అర్థం. అట్లాగా మంత్రులలో రాజుగారికి పూర్తి పర్సనల్ సెక్రటరీ అని వాళ్ళు చెప్తున్నారే, ఆంతరంగిక కార్యదర్శి, ఆ విధంగా ఉండేవాడు గనకనే ఈ సంజయుడికి కూడా గూఢచారులు వచ్చి చెప్పినారు. ఏమని చెప్పినారు? అదిగో కామ్యక వనంలో ఉన్న పాండవుల దగ్గరికి ఇదిగో ఈ పాంచాలురు, కేకయులు మొదలైన వాళ్ళంతా, కృష్ణుడు అందరూ వచ్చి మాట్లాడినారు అనే విషయం తెలిసింది. అలాగా మధుసూదన సమాగమ్య, అక్కడి నుంచి ద్వారకా నగరం నుంచి కృష్ణుడు వచ్చి వాళ్ళతో కలిసి సారథే ఫల్గుణస్యాజవు తదా ఇత్యాహచ, తాను హరి అక్కడ మాట్లాడుతున్న సందర్భంలో అర్జునుడికి రథసారథ్యం చెయ్యవయ్యా అని కోరితే ఆయన కూడా తథా ఇత్యాహ, అట్లాగే యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో నువ్వు ఒంటరి వీరుడివై ఒంటి చేయి మీదగానే విజయాన్ని సాధించుతావు. ఆ సాధించినప్పుడు నీకు రథ సారథ్యం నేను తప్పనిసరిగా చేస్తాను అని ఆయన చెప్పినాడు. అంతేకాకుండా అమర్షిత అపి కృష్ణాజినోత్తరాసంగాన్, వాళ్ళు ఒంటికి ఏం కట్టుకున్నారు? పట్టుబట్టలు ఏం కట్టుకోలేదు, నల్ల జింక చర్మాన్ని వంటి మీద కప్పుకొని ఉన్నారు. కృష్ణ అజిన ఉత్తర ఆసంగాన్ అంటే నల్ల జింక యొక్క తోలును మీద కప్పుకొని ఉన్నారు. అటువంటి వాళ్ళను చూసి రాజసూయ యాగం చేసిన వాళ్ళు ఎక్కడ? ఈ అడవిలో ఉండి ఈ విధమైనటువంటి నల్ల జింక తోలు కప్పుకొని బతుకుతాం ఏమిటి? అంచేత ఇటువంటి వాళ్ళ యొక్క స్థితిని చూచి యాసా సమృద్ధి పార్థానాం ఇంద్రప్రస్థే బభూవచ, ఇంద్రప్రస్థంలో నగరంలో ఉన్నప్పుడు ఈ పాండవులందరికీ ఉండేటువంటి ఎంతటి సమృద్ధి ఉండిందో రాజసూయే మాయా దృష్ట, నేను స్పష్టంగా ఈ వైభవాన్ని రాజసూయ యాగంలో చూచినాను. అలాగే మిగతా రాజులు చూచినారు. ఏ రాజుకు కూడా నృపైరన్యై సుదుర్లభ, సుతరాం దుర్లభ, బొత్తిగా లభించనిది. ఏ రాజు అనే వాడికి కూడా, మిగతా వాళ్ళు అందరూ రాజులే కదా, ధర్మరాజుకు లభించినట్టే ఆయన కూడా అలాంటి వైభవం లభిస్తుందంటే ఏ రాజులకు కూడా ఇది లభించదు. మనకు చరిత్రలో రాజసూయ యాగం చేసిన వాడు వరుణుడు ఒకడు మొదట, మళ్ళీ ఆ తర్వాత రాజసూయ యాగం చేసిన వాడు ధర్మరాజే. అంతకు ముందు ఆ తర్వాత చేసిన వాడు లేడు, అంతకు ముందు చేసిన వాళ్ళు ఎవరు లేరు. అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళే తప్ప రాజసూయ యాగం చేసిన వాళ్ళు లేరు. కాబట్టి వరుణుడు ఎక్కడి వాడు, ఎప్పటి దేవత ఆయన, ఎప్పుడో యుగ యుగాల ప్రాచీనమైనటువంటి వ్యక్తి. ఆయన చేసిన తర్వాత మళ్ళీ ఎన్నో యుగాలు గడిచిపోయినాక ధర్మరాజు రాజసూయ యాగం చేసిందంటే అదే ఆయన యొక్క గొప్పతనం. అది మీరు రాజసూయ యాగానికి సంబంధించి దాటుకొని వచ్చిండ్రు, చదువుకొని వచ్చిండ్రు కనుక మీకు అక్కడ స్పష్టంగా చెప్తాడు, అది నీ కోసమే ఏర్పడింది, నువ్వే చేయాల్సిన వాడివి, నీవు తప్ప ఇంకెవరు చేయరు అని అక్కడ రాజసూయ యాగాన్ని గురించి నారదుడు కృష్ణుడు కూడా చెప్తారు.
కాబట్టి అలాంటి గొప్ప వైభవాన్ని ఇతరులకు ఎవరికి లభించనటువంటిది. ఆ రాజులందరూ కూడా నీ దగ్గరికి వచ్చినారు. మహీపానాన్ శస్త్ర తేజో భయార్ధితాన్, మీ యొక్క శస్త్రముల యొక్క బలిమి, అలాగే మీ యొక్క తేజస్సు, అంటే శరీరంలో ఎంత బలం ఉన్నా ఉత్సాహం, చురుకు, తెలివి అనేది గనక లేకపోతే ఓడిపోతాడు. గాంధీ గారు సత్యాగ్రహం అని చెప్పినప్పుడు కూడా అణ్వస్త్రం చేతిలో పెట్టినా కూడా పిరికివాడు ఓడిపోతాడు. ఏది ఏ ఆయుధం లేకపోయినా గుండె ధైర్యం ఉన్నవాడు శత్రువును గెలవగలడు అని సత్యాగ్రహానికి నిర్వచనం ఆయన చెప్పినాడు. కాబట్టి పాండవులు సహజంగా శక్తివంతమైన ఆయుధాలు, శారీరక బలము ఉన్నది. దానికి తోడు తేజస్సు కూడా ఉన్నది. కాబట్టి వాళ్ళు తేజో శస్త్ర ఈ రెండిటి వలన భయ, ఎవరికి? శత్రువులందరికీ, అర్ధితాన్ బాధపడినటువంటి వాడు, అణిచివేయబడిన వాడు. ఆ భయం చేతనే దిగజారిపోయినరు. రాజులను ఈ పాండవులను ఎదుర్కోలేకపోయినారు. ఎవరు వేరు, ఎవరు వాళ్ళంతా? సవంగాన్, ఇక్కడ చెప్తున్నాడు. వంగదేశపు వాళ్ళు, అంగదేశపు వాళ్ళు, అలాగే పౌండ్రాన్, పౌండ్రక దేశము కాశీ దగ్గర ఉంటుంది, అది పుండ్ర దేశము. పౌండ్రకుడు, పౌండ్రక వాసుదేవుడు మనకు ప్రసిద్ధి. అలాగే ఓడ్రాన్, ఒరిస్సా, ఓడ్ర దేశం. అలాగే సచోలా, ద్రవిడ, ఆంధ్ర కాన్, అందుకోసం మీకు ఇక్కడ చెప్పాల్సి వచ్చింది. సచోళ, చోళ దేశము. అలాగే ద్రవిడ దేశము, చోళ దేశం వేరే, మళ్ళీ ద్రవిడ భాష మాట్లాడేటువంటి దేశము వేరే. కాబట్టి కంచి ప్రాంతం అంతా చోళ దేశం. ఆ ప్రాంతంలో మొన్నటి దానక తెలుగు వాళ్ళ భాష ప్రాబల్యం ఉండింది. తెలుగు వాళ్ళు ఆ స్థానికుల మీద ఏదో పెత్తనం చేస్తా అంటే వాళ్ళు తల్లి ధర్మేశ్వరుడు. కానీ అక్కడ దాదాపు ఇప్పటికీ కూడా చాలా మందికి తెలుగు భాష వచ్చును. అంచేత ద్రవిడ దేశానికి, చోళ దేశానికి తేడా ఉన్నది. అక్కడ మనం ప్రత్యేకంగా ఆ ముచ్చట చెప్పుకోవడమే, ఇంకా వేరే ఉద్దేశ్యం కాదు. అయితే అలాగా చోళ దేశమును, ఆ రాజులను, ద్రవిడాన్, ద్రవిడ దేశం వాళ్ళను, ఆ తర్వాత ఆంధ్రకాన్ అని కూడా చెప్పినాడు. మనకు ఇదే ఆంధ్ర పదాన్ని ఉపయోగించి విష్ణు సహస్రనామంలో వస్తుంది. చాణూరాంధ్ర నిషూదన సహస్రార్చి సప్తజిహ్వ సప్తైధా సప్తవాహన అని చాణూరాంధ్ర నిషూదన అని ఆంధ్ర పదం అక్కడ ఉన్నది, ఇక్కడ కూడా వచ్చింది. ఈ విధంగా 4 మూలలు ఇక్కడ ప్రధానంగా చూసుకోండి. అటు తూర్పు, ఇటు దక్షిణము, పడమట అని చెప్పి సాగర అనూపకాంశైవ, సముద్ర తీరంలో ఉండేటువంటి వాళ్ళు, పత్తన వాసిన, పట్టణాలలో మాత్రమే నివసించేటువంటి వాళ్ళు, అంటే ఆ ప్రాంతంలో బాగా బలంగా పట్టణాలు కట్టుకొని నాగరికత పెంచుకున్నారనమాట. సింహళాన్ చూసుకోండి, శ్రీలంక సింహళ దేశాన్ని గురించి. బర్బరాన్, మ్లేచ్ఛాన్ అన్యే. ఇక పడమట వైపు పోతే బార్బేరియన్ అని ఇంగ్లీష్ వాళ్ళు ఆ చరిత్రలో చెప్తుంటారు. బార్బేరియన్ అని. అగో ఆ బార్బేరియన్ వాళ్ళే బర్బరులు. మ్లేచ్ఛాన్, మ్లేచ్చులు. ఒక్క మాటలో కొట్టి పారేస్తుంది. మ్లేచ్చులు అంటే ఏంటిది? మ్లేచ్ఛో హవా యదేప అపభాషిత వై. అపభాష అంటే సంస్కరింపబడిన చక్కని భాష మాట్లాడటం సంస్కృతము, సంస్కారము. ఈ సంస్కృతం కాకుండా దీనికి అపభ్రంశం మాట్లాడితే ఏది ఉన్నదో దానిని మ్లేచ్ఛ అంటారు. కాబట్టి మహాభాష్యంలో పతంజలి మ్లేచ్ఛితవై నాపభాషిత వై అని స్పష్టంగా నిర్వచనం చెప్పినాడు.
అంటే మ్లేచ్ఛితుడు కాకూడదు, అంటే మ్లేచ్ఛ భాష మాట్లాడకూడదు. అందువలనే అపభాష, తప్పుడు భాష మాట్లాడవద్దు. సరి అయిన భాష సంస్కృతం. దానికి భిన్నమైనటువంటి ఏ తప్పుడు భాష ఉన్నదో దానిని పలకవద్దు. అలాగా ఆ పైన ఉండే ఆ పడమట దేశాల వాళ్ళంతా కూడా అపభాష మాట్లాడేవాళ్ళు, స్పష్టంగా చక్కగా పలకకుండా మాట్లాడేవాళ్ళు గనక వాళ్లకు మ్లేచ్ఛులు అని పేరు వచ్చింది. ఆ విధంగా సింహలాన్, బర్బరాన్, మ్లేచ్ఛాన్ అన్యేచ లంకా నివాసినః, ఇంకా వేరువేరుగా ఉండేటువంటి లంకలలో ఉండేవాళ్ళు. ఆనాటి కాలంలో ఒకవేళ మనం ప్రాచీనం పోయి ఆ ఆ జియాలజీ వాళ్ళను సంప్రదిస్తే వాళ్ళు ఈ భారతం నాటికి మన దేశం యొక్క పటం మార్పు చాలా చూపిస్తారు. అట్లాగా ఉండేటువంటి ఆ దేశంలో అక్కడ ఉండే ఇప్పుడు వేరుగా అయిపోయి చీలిపోయి ఖండాలు ఏర్పడి ఉన్నటువంటి దేశాలు, వాటన్నిటిని కలిపి ఒకటే మాటలో లంకా నివాసినః అని చెప్పి పశ్చిమానిచ రాష్ట్రాన్ని, ఇంకా పశ్చిమ దిక్కుల్లో ఉండే రాష్ట్రాలు శతశః సాగరాంతికాన్, సముద్రపు ఒడ్డున దగ్గరగా ఉండేటువంటి వందల కొలది రాజులను, వాళ్ళల్లో కూడా మళ్ళీ పేరెత్తి చెప్తున్నాడు. పక్లవాన్, దరదాన్, సర్వాన్, కిరాతాన్, యవనాన్, శకాన్. చూసుకోండి, పడమట దేశంలో ఉండేటువంటి పల్లవులు, మరి మనకు చోళులు పల్లవులు అని ఇక్కడ దక్షిణ దేశంలో కనిపిస్తారు కదా చరిత్రలో. అంటే వాళ్ళు ఇటు వచ్చి ఇక్కడ విజయాలు సాధించి కొన్నాళ్ళు పరిపాలన చేసినారు పల్లవులు. అది అంచేత అక్కడి పల్లవు వాళ్ళు పడమటి దేశం వాళ్ళు. దరదులు, అలాగే కిరాతాన్, కొండల మీద ఉండేటువంటి వాళ్ళంతా వాళ్ళు కిరాతులు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ ఉన్నదే కొండలు కొండలు అవన్నీ, ఆ పైన ఉండే వాళ్ళంతా కిరాతాన్. యవనాన్, యవనులు, ఇంకా పైన ఉండేటువంటి ఇరాను, ఇరాకు మొదలైనవి అవన్నీ. శకాన్, శకులు మనకు తెలుసు చరిత్రలో కూడా. వెనకటి కాలంలో, ఇప్పుడంటే పుస్తకాల్లో లేదు కానీ వెనకటికి శకులు, యవనులు, పల్లవులు, చోళులు అని శీర్షిక పెట్టి స్టడీస్ లో చరిత్రలో పాఠాలు చెప్పేవాళ్ళు. కనుక యవనాన్, శకాన్, హార హూణాంశ, హూణులు అంటే ఇంగ్లీష్ వాళ్ళు, చీనాంశ, ఇంకా అట్నుంచి అట్లా ఉత్తరానికి తిరిగితే చీనా దేశము, తుషారాన్, సైంధవాన్ సదా, సింధు దేశం మొదలైన వాళ్ళు, జాగుడాన్, రామఠాన్, ముండాన్, స్త్రీ రాజ్యం అద తంగణాన్. స్త్రీ రాజ్యము, ఆడవాళ్ళదే అధికారం. అక్కడ పురుషులు ఉంటారు కానీ పురుషులకు అధికారం కాదు, ఆడవాళ్ళదే పెత్తనం. అది కాబట్టి ఆడ మలయాళము అని కూడా మనకు ఒక పేరు ఉన్నది. వీరేశలింగం పంతులు కూడా ఒక నవల ఏదో ఇంగ్లీష్ వాళ్ళు రాసిన దాన్ని ఆధారంగా చేసుకొని ఆయన ఒక నవల రాసిండు అనేది మనకు పెద్దలు చెప్తారు. అది గమనించుకోండి. ఆ విధంగా తుషారులు, సైంధవులు, జాగుడులు, రామటులు, ముండులు అంటే నూనెగా గుండు కొరిగించుకొని ఒంటి మీద తల మీద శిఖ లేని వాళ్ళు ముండాన్. అంచేత స్త్రీ రాజ్యం అది తంగణాన్, తంగణమూట అదొక దేశం. కేకయాన్, మాలవాం చైవ తదా కాశ్మీర కానపి అద్రాక్షం అహం ఆహుతాన్ యజ్ఞేతే పరివేషకాన్. ఈ దేశాల నుంచి రాజులందరూ వస్తే ఆ యజ్ఞంలో సేవ చేయడానికి పరివేషకులుగా ఆహుతాన్, వాళ్ళంతా ఏం చేస్తున్నారు, వచ్చి ఆ యజ్ఞంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాధ్యత తీసుకొని ఆయా పనులను నిర్వహిస్తూ ఉన్నారు. కనుక అలాంటి వాళ్లను నేను సూచినాను. సాతే సమృద్ధి. ఇట్లా దేశాలలో నుంచి ప్రపంచంలోని నలుమూలలోనూ ఉండే రాజులందరూ వచ్చి నీ యొక్క రాజసూయ యాగంలో సేవలు చేసినారయ్యా, అది నేను కళ్ళారా చూచినాను. అయితే అలాంటి సమృద్ధి చెప్పలా ప్రతిసారిని ఒక దగ్గర నిలకడగా ఉండనిది. ఇవాళ ఇక్కడ వీడి దగ్గర ఉంటే రేపు ఇంకోటి దగ్గరికి, ఇంకొకటి దగ్గరికి ఇట్లా వెళ్ళిపోతుంటుంది. కనుక
ప్రతిసారిణి. అభిసారిక అనే పదంలో ఏ సార శబ్దం ఉన్నదో అదే సార ఇక్కడ. శృయి సరణే అనే ధాతువు నుంచి ఈ సర శబ్దం ఏర్పడుతున్నది. అంటే ఒకరి నుంచి ఒకరికి ప్రతి సరసది. వీడిని వదిలిపెట్టి వాడిని గురించి ఒక 2 రోజులు వీడి దగ్గర ఉంటుంది. అయిపోయింది. వీడు సమర్థుడు గాడు అనుకోని అక్కడి నుంచి మళ్ళీ ఇంకొకటి దగ్గరికి సంపద పోతుంటుంది. కనుక ప్రతిసారిని అది చపల అనేది మీ అందరికీ వచ్చింది. ఆదాయ జీవితం తేషాం ఆహరిష్యామి తామహం. అటువంటి మీ యొక్క సంపదనంతా కపటపు జూదంలో సంపాదించుకున్నటువంటి ఏ దుర్మార్గులు ఉన్నారో వాళ్లను తేషాం జీవితం ఆహరిష్యామి, వాళ్ళ ప్రాణాలు తీస్తాను అంటే వాళ్ళను చంపుతాను. మీ దగ్గర నుంచి తీసుకున్న సంపదను మళ్ళీ మీకు తెచ్చి ఇస్తాను. వాక్యం బాగా గమనించండి. సాతే సమృద్ధి యైహి ఆత్త. మీకు అలా దేశాల వాళ్ళంతా వచ్చి సేవలు చేసినారంటే మీ సంపద ఎంత గొప్పదో, మీ వైభవం ఏదైతే ఉన్నదో అటువంటి ఆ సంపదను మీరు స్థిరంగా నిలుపుకుంటే దానిని వీళ్ళు కపట జూదంలో తాము లాక్కున్నారు. అలా లాక్కున్న వాళ్ళ యొక్క దేశాం జీవితం ఆదాయ, వాళ్ళ యొక్క జీవితములను స్వీకరించి అంటే వాళ్ళ బ్రతుకులను వాళ్ళ ప్రాణాలను తీసుకొని తామహం ఆహరిష్యామి, నేను మళ్ళీ మీకు తెచ్చి ఇస్తాను. ఆహరిష్యామి అంటే తీసుకొని విస్తాను, వాళ్ళ నుంచి మళ్ళీ లాక్కుంటాను. రామేణ సహ కౌరవ్య భీమార్జునమయమైస్తదా అక్రూర గద సాంబైశ్చ ప్రద్యుమ్నేన ఆహుకేన చ దృష్టద్యుమ్నేన వీర్యేణ శిశుపాలాత్మజేన చ దుర్యోధనం రణే హత్వా సత్య కర్ణంచ భారత దుశ్శాసనం సౌబలేయం యశ్చాన్యః ప్రతియోత్స్యతి. నాకు తోడుగా నేను ఇదిగో మా అన్నగారు బలరాముడు, ఆ విధంగా నీ తమ్ములైన భీమార్జునుడు, అక్రూరుడు, మా తమ్ముడైన గదుడు, అంటే వసుదేవుడికి 8 మంది భార్యల్లో ఒక భార్య కుమారుడు ఈ గదహ అనేవాడు. అలాగే సాంబహ, ఎవరు ఈయన కుమారుడు సాంబుడు, ప్రద్యుమ్నుడు, అలాగే ఆహుకుడు, దృష్టద్యుమ్నుడు, వీళ్ళందరితో కలిపి ఇంకా వీరేన శిశుపాలాత్మజేనచ, తనను ద్వేషించిన ఏ శిశుపాలుడు ఉన్నాడో వాని కొడుకు, తండ్రి ద్వేషించినాడు గాని కొడుకు మాత్రం కృష్ణుని ద్వేషించలే కనుక వాడు చాలా వీరుడట. అలా వీరేణ శిశుపాలాత్మజేనచ, ఇలాంటి వీళ్ళందరితో కలిసి దుర్యోధనం రణే హత్వా సత్య కర్ణంచ భారత. ఇప్పటికిప్పుడు నేను తలుచుకుంటే యుద్ధంలో దుర్యోధనుణ్ణి, వానికి బాగా సైదోడిపోయేటువంటి ఎప్పటికెప్పుడు కొత్త దురాలోచనలు పుట్టించి చెప్పి చెడగొడుతుండే కర్ణుడిని కూడా, అలాగే దుశ్శాసనుడిని, నాకు వాడు శకునిని, యశ్చ అన్యః ప్రతియోత్స్యతి, ఎదురు తిరిగి యుద్ధం చేసిన వాళ్ళెవరో వాళ్ళందరినీ కూడా నేను యుద్ధంలో చంపివేస్తాను. తతస్వం హస్తినపురే భ్రాతృభి సహితో వసన్ ధార్తరాష్ట్రీం శ్రియం ప్రాప్య ప్రసాది పృథివీమిమాం. నువ్వు హాయిగా హస్తినాపురంలో ఉండు. ఇంద్రప్రస్థం లేదేం లేదు, వాడిని చంపినానుక ఇంకా మళ్ళీ వేరే చోటకి పోయేది ఎందుకు? ఇంద్రప్రస్థం వదిలిపెట్టి హస్తినాపురంలోనే రాజ్యము పరిపాలించవయ్యా. శ్రియం ప్రాప్య ప్రసాది. ఎవరి యొక్క శ్రియం? దుర్యోధనుడి యొక్క సంపద ఏదున్నదో ఆ దుర్యోధనుడి యొక్క శ్రియను సంపదను కూడా నువ్వు స్వీకరించి నీ తమ్ములతో పాటుగా కూర్చొని హాయిగా పృథివీం ఇమాం ప్రసాది, ఈ విశాలమైన రాజ్యాన్ని భూమినే ఏలుకోవయ్యా అని కృష్ణుడు ధర్మరాజుతో చెబితే అప్పుడు ఆయన ఏమన్నాడు? ప్రతిగృహ్ణామితే వాచం. కృష్ణ, నీ మాటను మేము ఒప్పుకుంటున్నానయ్యా, నువ్వు చెప్పినట్టుగా చేస్తానయ్యా, కానీ
ఇమాం సత్యాం జనార్దన, నువ్వు చెప్పిన మాట అబద్ధం కాదు, నువ్వు చేయగలవు, చేస్తావు. ఇప్పటికిప్పుడు కావాలంటే వాళ్ళందరినీ చంపివేసి నా రాజ్యాన్ని మళ్ళీ నువ్వు నాకు తెచ్చి ఇవ్వగలవు. అమిత్రాన్మే మహాబాహో సానుబంధాన్ హరిష్యసి, నాకు శత్రువులైనటువంటి వాళ్ళందరినీ, వాళ్లకు బలంగా తోడుగా ఉండే వాళ్ళందరినీ కూడా చంపివేస్తావు. వర్షత్రయోదశాదూర్ధ్వం, కాకపోతే నీవు ఎప్పుడు చేయవలసి ఉన్నది? 13 సంవత్సరాల తర్వాతనే సత్యం మాం కురు కేశవ, ఇదంతా అప్పుడు చెయ్యి. అప్పటిదాకా నువ్వు ఎదురు చూడు. ఎందుకని? నేను ఆడి తప్పరాదు, పలికి బొంకరాదు. సత్యం యొక్క స్వరూపం మీరు గమనించండి. వెనకటికి మనకు పెద్ద బాల శిక్షలో ఈ వాక్యాలు ఉండేవి, ఈ సామెతలు ఉండేవి. ఆడి తప్పరాదు అంటే ఒకసారి మాట్లాడి ఆ మాటను తప్పకూడదు, దానికి కట్టుబడి ఉండడము. పలికి బొంకరాదు. పలికి అంటే ఈ మాట అన్నాను కానీ నేను అట్లానేలే. ఇవాళ మనం పొద్దున లేస్తే పేపర్ల నిండా మన రాజకీయ నాయకులంతా నాలుక మడత పెట్టేస్తుంటారు, అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటారు. నేను అనలేదు, వాళ్ళు అట్లా చెప్పిండ్రు, వీడిట్లా అన్నాడు, నేను చాలా మంచివాడిని, నేను అట్లా అనలేదు అని చెప్తుంటారు. తెల్లారే 5 నిమిషాలకే చెప్పినా చెప్తారు, ఆశ్చర్యం ఏం లేదు. కానీ అట్లా కాదు. ఆడి తప్పరాదు, పలికి వంకరాదు అని. కాబట్టి అదే సత్యము. సత్యం యొక్క స్వరూపం ఏంటంటే ఇదే అన్నమాట. ఆడి తప్పకుండటం, పలికి పొంకకపోవడం అనేదే సత్యం యొక్క స్వరూపం. కాబట్టి నేను ఆ సత్యానికి కట్టుబడి ఉన్నాను. అంచేత 13 సంవత్సరాల తర్వాత నువ్వు నీ మాటను యథార్థం చెయ్యవయ్యా అని ప్రతిజ్ఞాతో ఉనేయ వాస రాజ్ఞాం మధ్యే మయా క్షయం. ఈ రాజులందరి మధ్యలో నేను అడవిలో వనవాసం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసినానయ్యా, ప్రతిజ్ఞాత. కాబట్టి ఆ ప్రతిజ్ఞను నేను తప్పేవాడిని కాను, పలికి బొంకను అని ఆయన చెప్పినాడు. అప్పుడు మాత్రం నువ్వు అన్నట్టుగా నీ మాటను నిజం చెయ్యి, ఆ విధంగా రాజ్యం నీవు అనుగ్రహం వలన పొందుతాను అన్నాడు. ఆ విధంగా ధర్మరాజు చెప్పిన మాటను వాళ్ళంతా సభా సభా సమా సమయామాసుడు అంటే కట్టుబడి ఉన్నారు. సమయము, మర్యాద, కట్టుబడి అని అర్థం. దానికి వాళ్ళు కూడా అంగీకరించినారు. దృష్టద్యుమ్నుడు మొదలైన వాళ్ళు ఆ విధంగా కేశవం మధురైర్ వాక్యై కాలయుక్తైర్ అమర్షితం పాంచాలీం ప్రాహురక్లిష్టాం వాసుదేవస్య శృణ్వత. ఆ దృష్టద్యుమ్నుడు మొదలైన వాళ్ళంతా తమ అక్కగారైనటువంటి ఆ ద్రౌపది మొదలైన వాళ్ళను, ఆమెను ఊరడించి ఈ విధంగా కృష్ణుడు వింటూ ఉండంగా దృష్టద్యుమ్నుడు మొదలైన వాళ్ళు ఈ విధంగా చెప్పినారు. అమ్మా, ఏ దేవి, దుర్యోధనస్తవ క్రోధాత్ చక్షతి జీవితాం. నీ కోపం వలన నీవు వాడి మీద కోపం తెచ్చుకున్నావు. ఎందుకు? వాడు అవమానం చేసినాడు కనుక నీ కోపం చేత వాడు తప్పనిసరిగా ప్రాణాలను పోగొట్టుకుంటాడు, చంపుతాము మేము. ప్రతిజానీమతే సత్యం మా శుచో, మేము నీకు ఇక్కడ ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాము, వాడిని మేము చంపివేస్తాము. కాబట్టి నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదా. ఏస్మతే కురవ కృష్ణే దృష్ట్వా త్వాం ప్రహసన్, ఎవరైతే నిన్ను చూచి సభలో ఉన్నప్పుడు ఆ రాజులందరూ నవ్వినారో, కురవ, కురు వంశస్థులైనటువంటి ఆ దుర్యోధనుడి యొక్క సోదరుడు మొదలైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మాంసాన్ని తేషాం ఖాదంతః హరిష్యంతి వృకద్విజాః, వాళ్ళ యొక్క శరీరంలోని మాంస భాగాలను తోడేళ్లు పీక్కు తింటాయి, అలాగే గద్దలు రాబందులు పీక్కొని తింటాయి. ఇగో ఇది సత్యము. అంటే వాళ్ళు చచ్చిపోయినప్పుడు, చంపేసినప్పుడు వాళ్ళ కాళ్ళ చేతులు ఇరిగి కింద పడి ఏమీ చేయలేకుండా పడి ఉన్నప్పుడు ఆ గద్దలు వచ్చి పీక్క తింటాయి, రాబందులు పీక్క తింటాయి, ఇంకో పక్క నుంచి తోడేళ్ళు వచ్చి మాంసాన్ని తింటాయి. ఇదిగో ఇది జరిగి తీరుతుంది. పాశ్యంతి రుద్రం తేషాం గృధ్రాహ
గోమాయవస్తదా, వాళ్ళ యొక్క శరీరాల్లోంచి కారే నెత్తురును గృధ్రాహ గద్దలు, గోమాయవహ అంటే నక్కలు, ఈ నక్కలు కూడా వాళ్ళ యొక్క శరీరాల్లో నుంచి రక్తాన్ని తాగుతాయి. ఉత్తమాంగాని కర్షంత యై కృష్ణాసి సపాతలే, నువ్వైతే ఏ ఎంట్రుకలు పట్టుకొని నిన్ను సభలో గుంజుకొచ్చినారో ఆ అట్లాంటి వెంట్రుకలు కలిగిన వాళ్ళ ఉత్తమాంగాని తలకాయలు, శరీరం మొత్తం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం, ఇది ఉత్తమమైన అంగం, ఈ పై భాగం అంతా ఉత్తమమైనది, ఇదంతా అధమం, దీనికంటే తక్కువదనమాట. కాబట్టి తలకాయకు ఉత్తమాంగము అని పేరు. అలాంటి వాళ్ళ యొక్క తలకాయలను కర్షంత, గొరగొర ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పీక్కొని పోతూ ఆ రక్తాన్ని వాళ్ళు తాగుతారు. తేషాం ద్రక్ష్యసి పాంచాలి, అట్లా వాళ్ళ యొక్క దుస్థితిని నీవు నేల మీద పడి ఉంటే, గాత్రాన్ని పృథివీతలే ద్రక్ష్యసి, నేల మీద పడి దొర్లుతూ ఉంటే నీవు చూస్తావు. క్రవ్యాదై కృష్యమాణాన్ని, మాంసాన్ని పీక్కొని తినేటువంటి జంతువులే ఉంటాయో వాటన్నిటి చేత భక్ష్యమాణాని చ అసకృత్, ఒకసారిగా కాకుండా మళ్ళీ 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 వాలి గద్దలు వాటి మీద పడి ఆ ముక్కులతో పీక్కొని తింటుంటే నీవు చూస్తావు. పరిక్లిష్టాసి యైస్తత్ర యైశ్చాసి సముపేక్షిత, ఎవరి చేతనైతే నీవు అవమానాల పాలైనావో, ఎవరైతే నిన్ను ఇట్లాంటి పరిస్థితిలో ఉంటే చూచుకుంటూ కూడా అడ్డుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నా నోరు మూసుకొని కాళ్ళు చేతులు కట్టేసుకొని కూర్చొని ఉన్నారో, సముపేక్షిత అంటే పట్టించుకోకుండా గుడ్లెళ్ళ పెట్టి చూచుకుంటూ కూర్చున్నారో వాళ్ళందరినీ కూడా సర్వే తేజస్విన శూరా, వాళ్ళందరి యొక్క తేషాం ఉత్కృత శిరసాం భూమి పాశ్యతి శోణితం, వాళ్ళ తలకాయలన్నీ నరికి వేస్తే ఆ తలల నుంచి మొండెముల నుంచి వచ్చే రక్తం అంతా నేల తాగుతుంది. అటువంటి పరిస్థితి నువ్వు చూస్తావు అని ఏవం బహువిధా వాచ, ఇట్లాంటివి పలు రకములైనటువంటి మాటలు వాళ్ళంతా కూడా చెప్పినారు. వాళ్ళంతా సర్వే తేజస్విన శూర సర్వే చ అహత లక్షణ, వాళ్ళు మాటలు చెప్పినంటే చేతగాని వాళ్ళు మాటలు కాదు, వాళ్ళు తేజస్విన, గొప్ప శక్తి కలిగిన వాళ్ళు, చురుకుదనము ఉత్సాహము బుద్ధి శౌర్యము సాహసము కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క మాటను ఆమె తే ధర్మరాజేన వృతాః వర్షాదూర్ధ్వం త్రయోదశాత్ పురస్కృత్య ఉపయాస్యంతి, కాబట్టి అట్లా మాట ఇచ్చిన వాళ్ళంతా కూడా 13 సంవత్సరాల తర్వాత ధర్మరాజు గారు చెప్పిన మాటకు కట్టుబడి వాసుదేవం మహారథ పురస్కృత్య ఉపయాస్యంతి, వాసుదేవం పురస్కృత్య, ముందు కృష్ణుడిని నిలబెట్టుకొని వెనక వీళ్ళంతా మహారథ వస్తారయ్యా, రాముడు కృష్ణుడు ధనంజయుడు ప్రద్యుమ్నుడు సాంబుడు యుయుధానుడు భీముడు అలాగే నకుల సహదేవుడు కేకయ రాజు గారి కొడుకులు పాంచాల దేశపు రాజుగారి పుత్రులు, అలాగే మత్స్య దేశాన్ని అంటే అదే విరాటలు ఆ దేశాన్ని వేలేటువంటి వీళ్ళంతా కూడా వస్తారయ్యా. వీళ్ళంతా కూడా అజేయహ, ఎవరి చేత గెలవడానికి వీలు కానటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు కో జీవితార్థే సమరే అభ్యుదీయాత్ క్రుద్ధాన్ సింహాన్ కేసరినో యథా, కోపంతో రెచ్చిపోయి మీద పడినటువంటి సింహాలను ఎదుర్కోవడానికి ఎట్లాగైతే ఎవడు కూడా సాహసించడో అట్లాగే నీ కొడుకున తరపున యుద్ధానికి ఎవడు రాడయ్యా, వాళ్ళని ఎవరు ఎదుర్కోలేరయ్యా అని సంజయుడు స్పష్టంగా చెప్పాడు. ధృతరాష్ట్ర వ్యాచ యన్మా అబ్రవీద్ విదురోద్యూత కాలే త్వం పాండవాన్ చేష్యసి చేన్నరేంద్ర ధ్రువం కురుణాం అయం అంతకాల మహాభయ భవిత శోణితౌక. అవునయ్యా సంజయ, నాకప్పుడు విదురుడు చెప్పినాడు, నా జ్ఞాపకం ఉన్నది. ఏమిటది?
జూతకాలే, జూదం సాగుతున్నప్పుడు అసలు ఆ జూదమే జరగకుండా అడ్డుకోవయ్యా అని నాకు విదురుడు చెప్పినాడు. ఈ దుర్మార్గమైన కుట్రపూరితమైనటువంటి ఈ జూదంలో త్వం పాండవాన్ జేష్యసి, నువ్వు గనక నిజంగా పాండవుల మీద విజయాన్ని సాధించినట్లయితే నరేంద్ర రాజా, ధ్రువం కురుణాం అయం అంతకాల, ఇదే ఇప్పుడు ఈ ఆడుతున్న జూదమే, ఈ జూద సమయమే కురు వంశస్థులందరికీ కూడా మరణ సమయము, ఇంతకంటే వేరే లేదు, ఇదే మరణ సమయం. కాకపోతే చస్తూ మంచంలో పడి ఇప్పుడా రేపా అన్నట్టు చచ్చిపోతున్నాడు, కిందెట్టు మీదెట్టు అంటాడే, అంతే ఆ సమయం అన్నట్టే, అంతే తప్ప చచ్చిపోయేది ఖాయము. నువ్వు గనక ఈ దుర్జూతంలో గెలిచినట్లయితే, పాండవులు ఓడిపోతే కురు వంశం వాళ్ళందరూ చచ్చిపోతారు. అది వాళ్లకు అంతకాలము మహాభయ, గొప్పదైన భయాన్ని కలిగించేది అవుతుంది. అంతేనా, చోడితౌగా, నెత్తురు ప్రవాహం పారుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆ జూదం, అది స్నేహ జూదం అంటున్నారు కానీ స్నేహ జూదం కాదు, ఆ జూదాన్ని మాన్పించు అని విదురుడు చెవులో ఇల్లు కట్టుకొని పోరి ఆడినాడు. అయినా నేను వినలేదు. మన్యే యథా తద్భవిత ఇది సూత యథా క్షత్త ప్రాహ వచ పురామం. ఆ జూదకాలము, జూదం ఆడిన సమయంలో క్షత్త అంటే విదురుడు, ఆ విదురుడు చెప్పినటువంటి మాట తద్భవిత ఇది మన్యే, నిజమే, అది అట్లాగే జరుగుతుంది అని నేను అనుకుంటున్నా. అప్పుడేమో అనుకోలేదు, ఇప్పుడేమో నిజంగానే జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. యథా క్షత్ర మాం అసంశయం భవిత, ఇందులో సంశయం అనేది, సందేహం అనేది లేనే లేదు. యుద్ధమే తద్గతే కాలే పాండవానాం యథోక్తం. కాబట్టి పాండవులతో చెప్పినట్లుగానే యుద్ధం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. రక్తపుటేరులు పారుతాయి, కురు వంశస్థులందరూ ప్రాణాలు కోల్పోతారు, ఇది సత్యమేనయ్యా అని ధృతరాష్ట్రుడు ఒప్పుకున్నాడు. శ్రీమతే రామానుజాయ నమః. ఇక్కడికి 4వదైనటువంటి ఇంద్రలోక అభిగమన పర్వ అనే ఉపపర్వము పూర్తయింది. ఇప్పుడు నలోపాఖ్యాన పర్వము మొదలవుతున్నది. ఈ నలోపాఖ్యాన పర్వము గురించిగా మనం అందులో ప్రవేశిస్తే, ఏకోన పంచాశోధ్యాయ, నా దాంట్లో 49వ అధ్యాయం మొదలవుతున్నది. జనమేజయుడు చెప్తున్నాడు, భీమ యుధిష్ఠిర సంవాద సమయే బృహదశ్వ ఆగమనం. భీముడు అలాగే ధర్మరాజు ఇద్దరు మాట్లాడుకుంటున్న సందర్భంలో బృహదశ్వుడు అనే ఒక మహర్షి, రాజర్షి, ఆయన వస్తాడు. యుధిష్ఠిరం ప్రతి బృహదశ్వేన నలోపాఖ్యానక కథ ఆరంభ. ఆ బృహదశ్వుడిని ధర్మరాజు అడిగితే, నావలే అడవిలో రాజ్యాన్ని కోల్పోయి అడవిలో కష్టాలు పడినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగితే, ధర్మరాజు గారికి ఆ బృహదశ్వుడు అనేటువంటి రాజర్షి నలదమయంతుల యొక్క, నలమహారాజు నిషధ దేశాన్ని ఏలినటువంటి రాజుగారి యొక్క వృత్తాంతాన్ని చెప్తాడు. జనమేజయుడు చెప్తున్నాడు, అస్త్రహేతోర్ గతే పార్థే చక్రలోకం మహాత్మని. అర్జునుడు ఆ విధంగా ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు వీళ్ళంతా ఏం చేసినారయ్యా అని జనమేజయుడు అడిగితే, వైశంపాయనుడు చెప్తున్నాడు, ఆ విధంగా ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు వీళ్ళంతా కామ్యక వనంలోనే ఉన్నారయ్యా, ద్రౌపదితో పాటు కలిసి. యతః కదాచిత్ ఏకాంతే వివిక్తే మృదుషాద్వలే, మెత్తని పచ్చిగడ్డి బాగా వ్యాపించి ఉన్నటువంటి స్థలములో ఏకాంతే ఒంటరిగా కూర్చొని, దుఃఖార్త భరత శ్రేష్ఠ నిషేధు సహ కృష్ణయ, వాళ్ళంతా కూడా పాండవులు, ఆ నలుగురు కూడా ద్రౌపదితో పాటు ఒంటరిగా, అంటే మిగతా
వాళ్ళ ఎంబడి ఎప్పుడు ఆ బ్రాహ్మణులు వాళ్ళు ఉంటుండేవాళ్ళు, పెద్ద మనుషులు. ఎవరూ లేకుండా ఈ 5గురు మాత్రమే కూర్చొని మాట్లాడుకున్నారయ్యా. ధనంజయం శోచమాన. అయ్యో, ఆయన అర్జునుడు పాయే వెళ్ళిపోయినాడు కదా, ఇప్పటి వరకు రాలేదు, ఇన్ని రోజులాయే అని చెప్పి వాళ్ళంతా కూడా దుఃఖపడినారు. తద్వియోగార్జితాన్ సర్వాన్ శోక సమభి పుప్లువే. ఒక్కొక్కళ్ళు తమ మనోగతాన్ని వెల్లడిస్తుంటే వాళ్ళందరట శోకము అనే ప్రవాహంలో మునిగిపోయినారట. అలా అప్పుడు శోకంతో ఉన్న సందర్భంలో భీముడు యుధిష్ఠుడితో ఈ విధంగా మాట్లాడినాడు. మహారాజా, నీ యొక్క ఆజ్ఞ చేత ఇదిగో ఈ అర్జునుడు ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడయ్యా, నువ్వు చెప్తే పోయిండు. అతను ఎందు యస్మిన్ ప్రాణాః ప్రతిష్ఠితాః, మనందరి యొక్క ప్రాణాలు ఆయన మీదనే విన్నవి. యస్మిన్ వినష్టే పాంచాలా సహ పుత్రైస్తథ వయం సాత్యకిర్ వాసుదేవశ్చ వినశ్యయు. ఒకవేళ వాడు చచ్చిపోతే, రాకపోతే వినష్టే అంటాడు. అంటే 5 ఏళ్ళు అయింది కదా, మరి పోయి తపస్సు చేసే నిన్న ఇంతకాలం రాకుండా ఉన్నాడు అన్నట్లయితే మరి ఏమైందో తెలియదు. ఏదైనా సంభవించడానికి అవకాశం ఉంది. ఎంత శక్తివంతుడైనప్పటికీ, గొప్పవాడైనప్పటికీ కూడా ఊహించని పరిణామాలు జరగడానికి అవకాశం ఉన్నాయి గనక ఆ అడవులలో ఎక్కడో ఏదో విధంగా మరి ఒకవేళ ఆయన ప్రాణాలను కోల్పోయినట్లయితే పాంచాల దేశపు వాళ్ళు, అలాగే వయం మేము అందరము కూడా, వయం అన్నప్పుడు సంస్కృతంలో మనము అని కూడా అర్థం చెప్పడానికి అవకాశం ఉంది. అందరూ కూడా సాత్యకి, వాసుదేవుడు వీళ్ళందరూ కూడా వినశ్యేయు చనిపోతారు. యోసౌ గచ్చతి ధర్మాత్మ బహూన్ క్లేశాన్ విచింతయన్ భవన్నియోగాద్ బీభత్సు తతో దుఃఖతరన్నుకు. నువ్వు చెప్పబట్టి నువ్వు పోవయ్యా అని మెడలు పట్టి గెంటితే పోయిండు. కాబట్టి భవన్నియోగాద్, ఆ భీముడు ప్రత్యేకంగా నేరం నెత్తిన చూపిస్తున్నాడు ధర్మరాజును. నువ్వు చేయబట్టి అని 1కి 2 సార్లు చెప్తున్నాడు. అలా అన్ని కష్టాలు ఉన్నాయి. పోతే అడవిలో తపస్సు చేసుకుంటూ ఒక్కడిగా ఉండటం అంటే కష్టం కదా. అంటే బహుక్లేశాన్ విచింతయన్, తపస్సు చేయడంలో ఉండేటువంటి కష్టాలన్నిటినీ ఆలోచించుకుంటూ అతడు పోతే తతో దుఃఖతరన్ను కిం, ఆయనకి ఇష్టం లేకుండా పోయిండు. నువ్వేమో బలవంతంగా నెట్టినవు, అంతకంటే కష్టం ఏమున్నది చెప్పు. యస్య బాహు సమాశ్రిత్య వయం సర్వే మహాత్మనః, గొప్పవాడైన ఆయన యొక్క భుజబలాన్ని ఆధారంగా చేసుకొని మేము శత్రువులందరినీ గెలిచినాము, ఇక ముందు కూడా గెలుస్తాము, రాజ్యాన్ని భూములన్నింటినీ గెలవగలము. యస్య ప్రభావాది వయం సభా మధ్యే ధనుష్మతః జితాన్ మన్యామహే. ఎంతమంది రాజులు కూడి ఉన్నప్పటికీ ఆ సభలో ఉన్నప్పుడు అర్జునుడు ఒక్కడుంటే మేం గెలుస్తాము అని చెప్పి మేమందరము తలిచే వాళ్ళమయ్యా. సర్వాన్ ధార్తరాష్ట్రాన్ సౌబరాన్, కుటిలపు ఎత్తుగడలు చెప్పేటువంటి శకునితో సహా అందరినీ గెలవగలము అనే ధైర్యం మాకు ఉండింది. యస్య ప్రభావాత్ నమయ సభా మధ్య మహాబల, ఆయన మహిమ ఉన్నది కాబట్టి అతడి యొక్క ధైర్యం చేతనే నేను ఆ సభా మధ్యలో ఆ విధంగా పాడినాను. నీతా లోకం అమం సర్వే ధార్తరాష్ట్రా సౌబల తే వయం బాహుబలిన క్రోధముత్థితమాత్మన సహామహే భవన్మూలం వాసుదేవేన పాలిత. ఆ అర్జునుడి ధైర్యం పెట్టుకొని, అలాగే నీవు సత్యం 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 అని చెప్పబట్టి నీ మాటకు కట్టుబడి మేమందరం కూడా భవన్మూలం, నిన్ను ఆధారంగా చేసుకొనే మేము వాళ్ళను ఓర్చుకుంటున్నావు. క్రోధం ఉత్థితం ఆత్మనః, ఉత్థితం మాలో మనస్సులో బాగా పెరిగినటువంటి క్రోధమును, పైకి లేచినటువంటి క్రోధాన్ని కూడా సహామయే మేము ఓర్చుకుంటున్నాము. ఎందుకని? త్వాం దృష్ట్వా, నిన్ను చూచి మేము ఓర్చుకుంటున్నామయ్యా. వాసుదేవేన పాలిత,
మాకు మనకందరికీ కూడా రక్షకుడుగా ఉన్నవాడు వాసుదేవుడు అయినప్పటికీ మయా సహి కృష్ణేన హత్వా కరణం ముఖాన్ పరాన్ స్వభావ విజితాం కృత్సనం ప్రసాది మాం వసుందరాం. ఎందుకయా ఆ కృష్ణుడు మనకు అండగా ఉన్నాడు, నేను ముందు నిలబడతా, వాళ్ళందరినీ ఓడిద్దాము, కర్ణుడిని వాళ్ళను అందరిని ఓడించేసి రాజ్యాన్ని సంపాదించుకో, మళ్ళీ నువ్వు కృత్స్నాం బాహు స్వబాహు విజితాం, నా బాహుల యొక్క బలంతో సంపాదించుకున్నటువంటి రాజ్యాన్ని నీవు కృత్స్నాం ప్రసాది, ఏదో బెత్తడంత కురు రాజ్యం కాదు, అసలు మొత్తం నేలనే ఎరుకో. భవతో జూద దోషేణ సర్వే వయముపప్లుతాహ, నువ్వు జూదం ఆడటం అంటే ఆ దిక్కుమాలిన జూదం ఆడి మేమంతా ఇట్లాంటి కష్టాల పాలైనమయ్యా. హీన పౌరుషారాజన్ బలిభి బలవత్తరాహ, వాళ్ళంతా బలహీనులు, మేము బలవత్తరులము, వాళ్ళకంటే బలవత్తరాహ. తర ప్రత్యయం విన్నది, తర ప్రత్యయం కంపారిజన్ అని ఇంగ్లీష్ లో చెప్తారు. ఆ కంపారిజన్ వచ్చినప్పుడు తర ప్రత్యయం వస్తుంది. అదే గుడ్, బెటర్, బెస్ట్ అని మీరు ఇంగ్లీష్ లో ప్రయోగిస్తుంటారు. బెటర్ అన్నప్పుడు రెండు వస్తువుల్లో ఒకటి మంచిదైతే దాన్ని బెటర్ అని చెప్తారు. అలాగే ఇక్కడ కూడా బలవత్తరాహ, మేము, వాళ్ళు బలవంతులే కానీ వాళ్ళకంటే మేము బలవంతులము కాబట్టి బలవత్తరులమైన వాళ్ళము. అహీన పౌరుషాహ, ఎక్కడా ఎవరి ముందర ఏ సందర్భంలో కూడా పౌరుషము తరిగిన వాళ్ళము కాదు, వాళ్ళకి ఏమాత్రం తగ్గిన వాళ్ళము కాదు. అంటే వాళ్ళను మించినటువంటి పౌరుషం. హీనం అంటే తక్కువ, అహీనం అంటే సమానమైనది, తక్కువ కానిది అని అర్థం అనమాట. క్షాత్రం ధర్మం మహారాజా త్వమపేక్షితు మర్హసి, నీవు మళ్ళీ ఇంతకు ముందు చెప్పినట్లుగానే క్షత్రియ ధర్మాన్ని పాటించవయ్యా. నై ధర్మం మహారాజా క్షత్రియస్య వనాశ్రయ, అడవులలో ఉండటం అనేది రాజులకు ధర్మం కాదయ్యా, కాబట్టి రాజ్యమే పరం ధర్మం. బుద్ధిమంతులైన వాళ్ళు పెద్దలందరూ చెప్పేది ఏంటంటే రాజ్య పరిపాలన చేయడమే క్షత్రియుడికి ధర్మం అని చెప్తారయ్యా. కాబట్టి క్షత్రవిత్ ధర్మరాజన్, నీవు క్షత్ర ధర్మమును తెలిసినటువంటి వాడివి కనుక మా ధర్మ్యాత్ నీరస పథ, ధర్మమైనటువంటి పదము బాట. పదము అంటే సంస్కృత పదంలో బాట, పాత్ ఇంగ్లీష్ లో పిఏటిహెచ్, పాత్ అంటే కూడా అదే. ఆ పద నీనశ అంటే జారిపోకు, నశించిపోకు అని అర్థం. నీనశ అనేది ప్రత్యేకమైన పదం. ధర్మ మార్గము నుంచి తప్పిపోకు సుమా, ప్రాగ్ద్వాదశ సమారాజం ధార్తరాష్ట్రాన్ నిహన్మహి. సరే, ఒకవేళ నువ్వు ఇట్లనే కట్టుబడి ఉన్నప్పటికీ కూడా, అప్పటికి లేదు, ఇప్పుడు నా మాట వినేటైతే 12 సంవత్సరాల కంటే ప్రాక్ ముందే, అంతవరకు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండానే 12 వర్షాన్ ప్రాక్ ధార్తరాష్ట్రాన్ నిహన్మహి, వాళ్ళందరినీ చంపివేదాము. నివత్యచ వనాత్ పార్థమానాయచ జనార్దనం, అడవిలో పోయి తపస్సు చేసుకుంటూ ముక్కు మూసుకుంటూ కూర్చున్నాడిని అర్జునుడిని వెనక్కి తీసుకొచ్చుకొని, అలాగే జనార్దనుడి కూడా మనతో పాటు రమ్మని చెప్పించి, వ్యూఢానీకాన్ మహారాజా జేవేనైవ మహాహవే ధార్తరాష్ట్రాన్ అముం లోకం గమయామ విశాంపతే, వాళ్ళందరినీ సహాయంగా తీసుకొని పోయి యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా ఆ అముష్మలోకం, ఇహలోకం అములోకం, అముత్ర అంటారు, అంటే పరలోకానికి వాళ్ళందరినీ గమయామ పంపించుదాము. సర్వానహం హరిష్యామి. ఇంకా నువ్వు విచారించొద్దు, ఆయన వాసుదేవుడు మనకు అండగా ఉంటే చాలు, నేను ఒక్కడినే ధార్తరాష్ట్రులు అందరినీ ససౌబలాన్, వాడికి కుటిలపులైన ఆలోచనలు చెప్పే శకునితో సహా అందరినీ కూడా అహం హరిష్యామి, నేనే చంపుతాను. ఆయన క్రోధం అంత పెద్దది. నిజానికి కూడా మీకు ముందు వస్తుంది యుద్ధ పర్వాలలో మొత్తం 100 అన్నదమ్ములను భీముడు ఒక్కడే చంపినాడు. ఎవ్వడు చంపలే. అర్జునుడు గాని, నకుల సహదేవులు గాని, ఇంకెవ్వరు కూడా
ధృతరాష్ట్ర కుమారులైన 100 కొడుకులని వాళ్ళు ఏలు పెట్టలేదు. ఈ ఒక్కడు మాత్రమే రోజు 10 మందిని, 12 మందిని, 8 మందిని అట్లా ఆయన చావగొట్టిండు భీముడు. కాబట్టి సర్వానహం ధర్తరాష్ట్రాన్, ధృతరాష్ట్రుని కొడుకులందరినీ కూడా నేనే చంపేస్తాను. దుర్యోధనంచ కర్ణంచ యోజాన్య ప్రతియోచ్యతే. కాబట్టి ఇలా మయా ప్రసవితే పశ్చాత్వం ఏష్యసి వనం పునః. అలా వాళ్ళందరినీ చంపిన తర్వాత నీకంతగా ఒకవేళ అడవిలోనే ఉండాలి అనే మోజు ఉంటే పొత్తుగానిలే, వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడ కూర్చొని పరిపాలన చేయి, అడవిలో కూర్చొని పరిపాలన చేయి. ఏమున్నది, ఎక్కడైనా రాజు రాజే కదా, రాజుగారి ఆజ్ఞలు చెల్లుతాయి. కాబట్టి నువ్వు రావచ్చును. ఏవం కృతేన తే దోష భవిష్యతి విశాంపతే. నువ్వు మాట ఇచ్చినావు కదా, ఏమని మాట ఇచ్చినా, అడవిలో 12 ఏళ్ళు ఉంటా ఉండొచ్చు, శత్రువులను చంపేయవచ్చు, రాజ్యం సంపాదించుకోవచ్చు, అడవిలో ఉండొచ్చు. మాట ఇచ్చినావు, మాట ఎక్కడ ఉన్నానయ్యా, అడవిలో ఉన్నా. కాబట్టి మాట తప్పిన వాడు కదా, కావు కదా. కాబట్టి పునః వనం ఏష్యసి, మళ్ళీ అడవిలోకి రావచ్చయ్యా. అయితే ఇట్లా చేస్తే నతే దోష భవిష్యతి, తప్పేమీ లేదు. ఎందుకని అడవిలో ఉన్నావుగా, అడవిలో ఉంటా అని చెప్పినావు, అడవిలో ఉన్నావు. మరి వాళ్ళని చంపినావు కదా, అవును, మా రాజ్యాన్ని గుంజుకున్నాడు కాబట్టి శత్రువులైన వాడిని యుద్ధం చేసి చంపినా తప్పేమున్నది. యుద్ధంలో చంపడం అనేది రాజధర్మమే, క్షత్రియ ధర్మమే కదా. కాబట్టి తప్పేం లేదయ్యా. నా దోష భవిష్యతి యజ్ఞేశ వివిధైస్తాత. ఒకవేళ నీకు మరి చాదస్తుడివి గనక పాపం 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 అని నువ్వు అనుకునేటట్లయితే ఆ పాపం పోగొట్టుకునే మార్గం ఉన్నదయ్యా. వివిధై యజ్ఞై, ఒకటి కాదు, రాదు, 2 కాదు, అనేక రకాలు ఉన్నాయి యజ్ఞాలు. అశ్వమేధం, గోమేధం ఇట్లాంటివి ఉన్నాయే, పౌండరీకం, సోమయాగం, ఇవో 96. క్షత్రియులు చేసే యాగాలు వేరే, బ్రాహ్మణులు చేసే యాగాలు వేరుగా ఉన్నాయి. అంటే క్షత్రియులు చేసే యాగాలలో హింస ప్రధానంగా ఉంటుంది. అది ప్రధానం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ యాగాలు వేరే, వాళ్ళ యాగాలు వేరే ఉంటాయా అంటే కారణం ఇదే. క్షత్రియులు చేసే యాగాలలో పశుహింస ఉంటుంది, పశువులను బలి చేస్తారు. బ్రాహ్మణులు చేసేటువంటి యాగాలలో పశుహింస ఉండదు. సోమయాగం, సోమలత, తిప్పతీగా ఆ రసంతో చేస్తారు, నెయ్యితో చేస్తారు, పురోడాశం పిండితో చేస్తారు. కాబట్టి లేదా అన్నము, పప్పు, పెసరపప్పు, అన్నము ఉడికించి దాంట్లో నెయ్యి వేసి ఆ ప్రసాదాన్ని ముద్దలు ముద్దలుగా పెట్టి ఒక్కొక్క దేవతకు మంత్రం చదివి ఆ అగ్నిలో సమర్పిస్తారు. కాబట్టి ఇవన్నీ హింస లేనివి. కాబట్టి బ్రాహ్మణులంతా హింస లేని యజ్ఞాలు చేయాలి. క్షత్రియులు హింస అంటే జంతు బలులు ఇవ్వడం ద్వారా చేసేటువంటి యజ్ఞాలు చేయాలి. కాబట్టి అట్లా యజ్ఞాలు వివిధై చాలా ఉన్నాయి. ఒక రకం రకరకాలుగా ఉంటాయి గనక వాటితో నీవు పాపం అరిందమా అవధూయ, ఈ యజ్ఞాలు చేస్తే మనం చేసిన పాపం అంతా కొట్టకపోతుంది. గచ్చేమ స్వర్గముత్తమం, చచ్చినాక స్వర్గానికే పోతాం. పాపం చేసినోడు కదా నరకం పోయేది. మరి చంపినావు కదా, నిజమే చంపినా, కానీ పాపం ఉన్నదా, పోయింది. ఎట్లా పోయింది, యజ్ఞాలు చేస్తే పోయింది. కాబట్టి పాపం లేని వాళ్ళం స్వర్గానికే మనము వెళ్తాము. ఏవమే తద్భవేత్ రాజన్ యది రాజా న బాలిష. నీవు మూర్ఖుడివి కాకపోతే, నీవు గనక నా మాట విన్నట్లయితే ఇట్లాగే జరుగుతుంది. అస్మాకం దీర్ఘసూత్ర, మనము విచారించుకుంటూ కూర్చోవడము అనేది ఏదైతే ఉన్నదో అది భవాన్ ధర్మపరాయణ. అట్లా కాకుండా 12 ఏళ్ళు 13 సంవత్సరాల తర్వాత అప్పుడు యుద్ధం చేద్దాం, అప్పుడు చూడాము అని అనుకుంటూ కూర్చుంటే దీన్ని దీర్ఘసూత్రుడు అంటారు. అంటే ఆలోచించుకుంటూ కూర్చోవడం, పని చేయడు కానీ ఉట్టి ఆలోచనలు మాత్రమే చేస్తుంటాడు. దాన్నే దీర్ఘసూత్రత అని చెప్తారు.
అందుచేత అట్లా కాకుండా ముందు చూపుతో మనం చేయవలసిన పని ఇది బాగుంటుంది ఈ ఆలోచన అని ఆయన యది రాజా నా బాలిష అస్మాకం దీర్ఘసూత్ర స్యాత్ భవాన్ ధర్మపరాయణ. అట్లా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే బాగుంటుంది, నువ్వు ధర్మపరాయణుడివి, నికృత్య నికృతి ప్రజ్ఞ హంతవ్య ఇది నిశ్చయ. ధర్మానికి ధర్మము, అధర్మానికి అధర్మము. వాడు వంచన చేసినాడు, మనం వంచన చేద్దాం. వాడు నికృతి కదా, జూదం ఆడతాం అని చెప్పి కపట జూదంలో మన రాజ్యాన్ని గుంజుకున్నాడు కదా. కాబట్టి మనం కూడా మాట ఇచ్చినాము, నిజమేనయ్యా, అడవిలో ఉంటాము. ఇప్పుడైతే నువ్వు తప్పు చేసినావు కాబట్టి నీ మాటకు మాట, మోసానికి మోసం. కాబట్టి నికృత్య నికృతి హంతవ్యాహ ఇది నాదే. వాళ్ళను మోసాన్ని మోసంతో గెలవాలని నా యొక్క నిశ్చయం. నాకు నైకృతికం హత్వ నికృత్య పాపం ఉచ్యతే. తప్పుడు పని చేసే వాళ్ళను, కపటులు అయిన వాళ్ళను చంపితే పాపం అనేది రాదయ్యా. తథా భారత ధర్మేషు ధర్మజ్ఞై ఇహ దృశ్యతే. ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు అదే చెప్తున్నారు, ధర్మశాస్త్రాల్లో కూడా అదే కనిపిస్తున్నది కనుక అహో రాజా అహోరాత్రం మహారాజా తుల్యం సంవత్సరేణ. ఇట్లా మనం చేతులు కట్టుకొని కూర్చుని అడవుల్లో పడి ఉంటే ఒక్క అహోరాత్రం అంటే ఒక రోజు, ఒక దినము, ఏమనిపిస్తుంది, ఒక పగలైనా ఒక రాత్రైనా ఇదంతా కలిపితే మనకు సంవత్సరేణ తుల్యం. నాకైతే ఒక ఏడాది గడిచినట్టు అవుతున్నదయ్యా. ఒక్క రోజు, ఒక పగలు, ఒక రాత్రి గడిచిపోయిందంటే ఒక్క సంవత్సరం గడిచిపోయినట్టుగా కనిపిస్తున్నది. తదైవ వేదవచనం శ్రూయతే నిత్యదా విభో. నేను చెప్పినది తప్పేం కాదు, వేదం కూడా ఇదే విషయాన్ని చెప్తున్నది. సంవత్సరో మహారాజా పూర్ణో భవతి కృచ్ఛ్రత యది వేద ప్రమాణంతే దివసాత్ ఊర్ధ్వముచ్యత. అహోరాత్రము, ఒక అహోరాత్రమే సంవత్సరము అని కూడా వేదం చెప్తున్నదట. అది ద్వాదశ మాసా సంవత్సర సంవత్సరాదేవాత్మానం పునతే అని కూష్మాండ సూక్తము అని ఒక సూక్తం ఉన్నది. కూష్మాండ సూక్తాన్ని మనము ఆబ్దికం పెట్టినప్పుడు, తద్దినం పెట్టినప్పుడు పవిత్రత కొరకు కూష్మాండ సూక్తం పఠన చేస్తారు. అందులో ఈ ఒక అహోరాత్రమే సంవత్సరము అని చెప్పడం జరిగింది కనుక ఆ విధంగా సంవత్సరో మహారాజా పూర్ణో భవతి కృచ్ఛ్రత. ఇంకొకటి కృచ్ఛ్రము అనేది ఒకటి ఉంది. అంటే ఏమిటి? ప్రాజాపత్యము, స్వర్ణ కృచ్ఛ్రము, ఆజ్య కృచ్ఛ్రము, ధాన్య కృచ్ఛ్రము, ఇట్లా కృచ్ఛ్రము అనేవి ఒక ప్రాయశ్చిత్తం కోసం చేసేటువంటి వ్రతాలు, దీక్షలు, దాన్ని కృచ్ఛ్రము అంటారు. అటువంటి కృచ్ఛ్రం వలన మనం పాటిస్తే, ఆ వ్రతాన్ని పాటిస్తే ఒక్క రాత్రే, ఒక రోజు, ఒక పగలు, ఒక రాత్రే ఒక సంవత్సరం కింద అవుతుందయ్యా. యది వేద ప్రమాణంతే దివసాత్ ఊర్ధ్వమచ్యుత త్రయోదశాది తస్కాలో న్యాయతాం పరినిష్ఠిత. అట్లా నీవు ఆ వేద ప్రమాణాన్ని అంగీకరించినప్పటికీ కూడా ఇప్పుడు కాలం అంతా గడిచిపోయింది. ఇప్పుడు మనం ఎన్ని రోజులా ఇక్కడికి వచ్చి, కొన్ని సంవత్సరాలు గడిచింది ఇప్పటికే. కాబట్టి కాలం గడిచిపోయిందయ్యా. కాలో దుర్యోధనం హంతుం సానుబంధం అరిందమా. 12 సంవత్సరాలు ఎప్పుడో పోయినాయి లెక్కలో. కాబట్టి ఇప్పుడు వాణి బంధు బలగములతో సహా అందరినీ చంపడానికి తగినటువంటి కాలమయ్యా. ఏకాగ్ర్యాం పృథ్వీం సర్వాం పురా రాజన్ కరోతి సహా. మనము సరి అయిన సమయాన్ని అదును చూచి కనుక ప్రయత్నించకపోయినట్టయితే వాడు దేశమంతటిని తన చేతిలోకి తెచ్చుకుంటాడు. ఏకాగ్రాం అంటే ఒక దగ్గరికి తెస్తాడు, ఊరంతా ఒక దగ్గరికి తెస్తారు అని చెప్తున్నాడే. అట్లా అన్ని దేశాల రాజులను తన వైపుకు మళ్లించుకుంటాడయ్యా. జూత ప్రియేణ రాజేంద్ర తథా తద్భవతా కృతం. వాణ్ణి నీవు అందరినీ కూర్చుకునేటట్లుగా, ఒక్కరి చేర్చుకునేటట్లుగా
నీవు చేసిన జూదం అంటే ప్రేమ ఎక్కువయి ఆ విధంగా ఆట ఆడి చేసినావయ్యా. ప్రాయేణ అజ్ఞాత చర్యాయం వయం సర్వే నిపాతితాః. నాకు చూడబోతే ఏమనిపిస్తున్నది అంటే 12 ఏళ్ళు అంటే అడవిలో గడుపుతామయ్యా, కానీ 13వ సంవత్సరం అజ్ఞాతం కదా. ఆ అజ్ఞాత వాసంలో మనం అందరం కూడా కష్టపడతాము. ఈ ఈ మాటలతో ఇక్కడ ఆపేస్తాను. నతం దేశం ప్రపశ్యామి యత్రో సో అస్మాన్ సుదుర్జన న విజ్ఞాస్యతి దుష్టాత్మ చారైరితి సుయోధన. మనం ఎక్కడో పోయి ఏ దేశంలో దాక్కుని ఉన్నప్పటికీ కూడా ఆ దుష్టాత్ముడైనటువంటి దుర్యోధనుడు గూఢచారుల ద్వారా మనల్ని కనిపెట్టడు అని నేను అనుకోవటం లేదు. కాబట్టి అధిగమ్య సర్వాన్న మనల్ని అందరినీ గుర్తించి మళ్ళీ వనవాసాన్ని మనకి పంపిస్తాడు. ప్రవ్రాజయిష్యతి, మళ్ళీ అడవులలోకి పంపిస్తాడు. పునర్నికృత్య అధమ పురుష, ఆ కపటంతోటే పురుషులలో అధముడు అయినటువంటి ఆ దుర్యోధనుడు మళ్ళీ మనల్ని అడవిలోకి మళ్ళీ పంపిస్తాడయ్యా. కాబట్టి యది అస్మాన్ అభిగచ్చేత పాప సహి కథంచన, ఆ పాపాత్ముడు ఎట్లయినా మనల్ని ఇలా చేయడానికి కోసమే ప్రయత్నిస్తాడు. కాబట్టి అజ్ఞాత చర్యాముత్తీర్ణాన్ దృష్ట్వాచ పునరాహ్వయేత్ ద్యూతేన తే మహారాజా. ఒకవేళ అజ్ఞాతవాసాన్ని మనం చేసినప్పటికీ కూడా మళ్ళీ జూదానికే పిలుస్తాడు వాడు. మళ్ళీ పునర్యుద్ధం ప్రవర్తతే, అప్పుడు యుద్ధం మళ్ళా జూదంలో మళ్ళీ మనం పోరాటం చేయాల్సి వస్తుంది. భవాంచ పునరాహూత జూతేనైవ అపనేష్యతి, మళ్ళీ వాడు యుద్ధం చేయడు గాని జూదంలోనే మళ్ళీ నిన్ను ఓడించడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి వాడు అక్షేషు కుచల నిశ్చిత గత చేతన, మంచి ఆలోచన అనేటువంటి లేనివాడు, అక్షములు జూదమాటంలోనే నిపుణుడు. కాబట్టి నీవేమో ఏం జరుగుతున్నది అనే ముచ్చట ఆలోచించవు. ఆలోచించకుండా జూదమా ఆడుదాం అని చెప్పి జూదం అంటే ఇష్టమై నువ్వు ముందుకు వస్తావయ్యా. చరిష్యసి మహారాజా వనేషు వసతి పునః, మళ్ళీ ఈ అడవిలోనే మళ్ళీ నీవు కాపురం చేయవలసి వస్తుంది. కాబట్టి యజ్ఞస్మాన్ సుమహారాజా కృపణాన్ కర్తుమర్హసి, ఇట్లా ఈ చక్రం తిరుగుతూనే ఉంటది. మమ్మల్ని ఎందుకు పనికిరాని చేతగాని వాళ్లను నువ్వు తయారు చేస్తున్నావయ్యా. యావజ్జీవం అవేక్షస్వ వేద ధర్మాంశ కృత్నత, నీవు బతికినంత కాలం మమ్మల్ని ఇట్లా పనికిరాని వాళ్ళని చేస్తున్నావయ్యా. అట్లా కాదు, ధర్మం అనే కట్టుబడుతున్నావు కనుక వేద ధర్మములను కూడా ఒకసారి బాగా పరిశీలన చెయ్యి. ఆ వేద ధర్మం ఏం చెప్తుంది? నికృత్య నికృతి ప్రజ్ఞ హంతవ్య ఇది నిశ్చయ, మోసాన్ని మోసంతోటే గెలవాలనేది ఖచ్చితమైనటువంటి నిశ్చయం. కాబట్టి అనుజ్ఞాత స్వయా గచ్చ, నువ్వు చెప్పు, నువ్వు ఒప్పుకుంటే మాట ఇస్తే పోరా నాయన అని అంటే హంతవ్య ఇది నిశ్చయ, మోసం చేయడంలో మొనగాడు నికృతి ప్రజ్ఞ, నికృతిలోనే ప్రజ్ఞ గలవాడు, తెలివితేటలు గలవాడైనటువంటి వాడిని హంతవ్య, వాడి బుద్ధి ఎప్పుడు అదే కదా. కుక్కతోక వంకర, రాయి కడితే రాయి కట్టినంత సేపు చక్కగా ఉంటది, రాయి ఇప్పంగానే మళ్ళీ వంకర అవుతుంది. కాబట్టి వాడి బుద్ధి నికృతి, మోసం చేసే స్వభావమే. వాడికి తెలుసు భుజబలంతో పాండవులను గెలవలేము అని వాడికి తెలుసు. కాబట్టే జూదంలో మనల్ని ఓడించి మన రాజ్యాన్ని ఆక్రమించాడయ్యా. కాబట్టి మళ్ళీ వాడికి ఆ జూదంలోనే నైపుణ్యం ఉన్న అటువంటి వాడు మళ్ళీ ఆ బుద్ధే ఆడతాడు, ఆ పనే చేస్తాడు. కాబట్టి వాడిని చంపాల్సింది నికృత్య నికృతి ప్రజ్ఞ హంతవ్య, చంపదగిన వాడు అని నా నిశ్చయం. అనుజ్ఞాత స్వయా గత్వా యావత్ శక్తి సుయోధనం యదైవ కక్షముసృష్టో దహేద్ అనిల సారథి, గాలి సహకారం చేస్తూ ఉంటే నిప్పు ఎట్లా తగలబెడుతుందో అట్లాగే నేను
ఆ దుర్యోధనుడి పక్షం వాళ్ళని అందరినీ కూడా కాల్చి పారవేస్తాను. హనిష్యామి, చంపుతాను. తదా మందం అనుజానాతు మే భవాన్. కాబట్టి నీ వలే పెద్ద తెలివి లేని వాడనైనా, మందం బుద్ధివాడునైనా నువ్వు చెప్పినట్టుగా వినేవాడివి కాబట్టి నువ్వు నన్ను ఆజ్ఞాపించు. పోత గాలి తోడైతే అగ్ని ఎట్లాగైతే ఎంత పెద్ద అడవినైనా కాల్చి వేస్తుందో నేను వాడిని మోసంతోటే చంపేసి వస్తాను. కాబట్టి నువ్వు అనుమతి ఇయ్యవయ్యా అని మళ్ళీ ఒకసారి తన ఆ ఉక్రోషాన్ని బయట పెట్టుకున్నాడు. శ్రీమతే రామానుజాయ నమః. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. జై శ్రీమన్నారాయణ. జై రామానుజ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. స్వామి ధన్యవాదాలు. జై శ్రీనారాయణ. విషయాన్ని మళ్ళీ మళ్ళీ వాళ్ళు అంటే నా దాసుడిగా అనిపిస్తుందండి స్వామి. అంటే సంజయుడు చెప్తున్నప్పుడు మళ్ళీ విషయాన్ని ముందుది గుర్తు తెచ్చుకుంటూ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. తనకి రియలైజేషన్ చేయడానికి కోసమైనా ధృతరాష్ట్రుడికి వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని అంటే మనకు ఇంత ముందుకు వేరే సంభాషణలు కూడాను వేరే వాళ్ళు కూడా తనతో చెప్పారు కదా. అంటే ప్రతి వాళ్ళు కూడా వచ్చి తనకి రియలైజ్ అవ్వాలని చెప్పి చెప్తున్నారా అట్లా? ఇప్పుడు జరగబోయేటువంటి విష పరిణామాలను గుర్తించిన పెద్దలందరూ కూడా ధృతరాష్ట్రుడికి హితవును చెప్పినారు. ధృతరాష్ట్రుడు ఇప్పుడు వాడొక్కడితో పోవటం లేదు, ఆ దుర్యోధనుడితో పోవటం లేదు. యుద్ధం ఊరుకున్నట్టయితే అది ఎవరికి అంత దూరం పోతున్నది ఆ నష్టం. యుద్ధం జరిగితే ఎంతమంది వస్తున్నారు, ఎంతమందికి దుఃఖం కలుగుతుంది చెప్పండి. తెలివి కలిగిన రాజు వీలైనంత వరకు యుద్ధానికి సిద్ధపడడు. సామ దాన భేదములతోటే శత్రువులను గెలవడానికి లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. విధి లేని పరిస్థితిలోనే పరిమితమైన సైన్యంతో విజయాన్ని సాధించడానికి ప్రయత్నిస్తాడు. మరి ఇప్పుడు ఇది చూస్తే ఏమున్నది, దుర్యోధనుడి యొక్క పోకడ వీటన్నిటిని గమనిస్తే వాళ్ళంతా మహానుభావులైన పెద్దలంతా చూస్తున్నారు కదా, వాళ్ళు దీర్ఘదర్శులు కదా. ఆ దీర్ఘదర్శులు రాబోయేటువంటి యుద్ధము మహా భయంకరంగా జరుగుతుంది. సాధారణ ప్రజలందరూ ఏ పాపము ఎరుగనటువంటి వాళ్ళందరూ కూడా బలి అవుతున్నారు కదా. వాని కోసం కదా వీళ్ళంతా బలి కావడం. కాబట్టి దీన్ని చూచే తెలిసిన పెద్దలందరూ కూడా, బుద్ధి కలిగిన వాళ్ళంతా లోకం యొక్క మేలును కోరే వాళ్ళు, లోకా సమస్త సుఖినో భవంతు అని కదా అందరి యొక్క ఆకాంక్ష. కాబట్టి ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకునేవాడు మరి ముందు ఆలోచన చేస్తాడు. కాబట్టి వీళ్ళు ఆ ధృతరాష్ట్రుడికి చెప్పినారు, తప్పేమీ లేదు. అయినా వాడు వినలేదు. కాబట్టే మరి భీముడు మళ్ళా అన్నాడు అంటే మరి భీముడికి ఆ ఉక్రోషం ఉన్నది. ఎప్పుడైనా అది ఎట్లా బిగబట్టితే ఆపితే, భీముడిని అర్జునుడు పట్టుకొని ఆపితే ఆ సభాభవనంలో ఆగిండి. లేకపోతే అప్పటికప్పుడు మీద పడి ఆ దుర్యోధనుడిని దుశ్శాసనుడిని చంపి పోగులు పెట్టేవాడు. అతడు అడ్డమేమీ లేదు. కానీ ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. అన్న మీద గౌరవం, అన్న మాట, ఆ అన్న ఇచ్చిన మాట సత్యవాక్యము, దానికి కట్టుబడి అర్జునుడు భీముడిని నివారిస్తే తమ్ముడు చెప్పిండు కాబట్టి ఆయన మీద ఉండే గౌరవం కొద్దీ ఆగిండు. ఇప్పుడు తమ్ముడు లేకపోవడం చేత తమ్ముడి వియోగంలో మళ్ళీ ఆయనకున్న ఉక్రోషాన్ని, ఆక్రోషాన్ని అంతా భీముడు వెళ్ళగక్కినాడు. అది వాస్తవం. సలైన్ సుఖం చేస్తున్నానండి.
లైన్స్ ఓపెన్ చేస్తున్నాను. సరే పూర్తి చేసుకుందాం మనం. అందరికి మరొకసారి దసరా నవరాత్రి శుభాకాంక్షలు. సీతారామతనోభవం గుణనిధిం వేదాంతనిష్టాజుషం నల్లాన్ శ్రీరఘునాథదేశికమనే శిష్యం దయాసాగరం భారద్వాజకులాబ్ధిసీతకిరణం జ్ఞానామృతాస్వాదకం శ్రీమద్వేంకటనారసింహమనఘం సేవేహమస్మద్గురుం విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణి శ్రీమన్నారాయణాచార్య స్వామినే నిత్యమంగళం. యావత్ ప్రపంచ సంపూజ చరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్యధిరాజాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. పూర్తి చేసుకుందామండి.